హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను లావణ్య ఒట్టుకురి. ఈరోజు మనం క్యాన్సర్కి సంబంధించి ఎటువంటి కారణాలు ఉన్నాయి, అలాగే క్యాన్సర్ ఇప్పుడు అందరికీ కూడా వ్యాప్తి చెందుతుంది. అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా ప్రతి 100 మందిలో ఒకరికి క్యాన్సర్ ఉంటుంది, లేకపోతే 10 మందికి క్యాన్సర్ ఉంటుంది. రకరకాల క్యాన్సర్లు మన ఇండియాలో వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. మరి ఈ క్యాన్సర్కి కారణాలు ఏంటి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు? ఇటువంటివన్నీ మనకి తెలియచేయడానికి మనతో పాటు ఈరోజు ఉన్నారు. యశోద హాస్పిటల్స్లో గత 20 సంవత్సరాలుగా తన సేవలు అందిస్తున్నారు డాక్టర్ సునీత గారు, రేడియో థెరపీ మీద. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ మ్యామ్, ఇప్పుడు అవేర్నెస్ చాలా మందికి తెలిసినా కూడా క్యాన్సర్ వ్యాప్తి మనం చూస్తూనే ఉన్నాం. రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఎక్కువగా లేడీస్లో కూడా క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. అసలు ఈ క్యాన్సర్కి కారణాలు ఏంటంటారు? సో క్యాన్సర్కి కారణాలు అని వెతుక్కుంటూ పోతే కనుక మనకు ఒక్కొక్కసారి ఏ కారణం లేకుండా కనిపించే క్యాన్సర్సే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కొన్ని స్వయంకృత అపరాధాలు ఉంటాయి. అంటే స్మోకింగ్ చేయటం వల్ల కానీ, లేకపోతే ఈ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం వల్ల ఈ మధ్య కోలాన్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ చూస్తున్నాము. ఆ తర్వాత ప్రాపర్ టైంలో స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకోకుండా కూడా చాలామంది క్యాన్సర్స్ మీద బయటకు వస్తూ ఉన్నారు. సో స్మోకింగ్ ఒకటి, ఆల్కహాల్ ఒకటి, ఆ తర్వాత ఫాస్ట్ ఫుడ్స్లో కూడాను ఇంకొకటి. ఈ మధ్య కాలంలో సెడెంటరీ లైఫ్ ఎక్కువైపోయింది. అంటే అందరికీ డెస్క్ జాబ్స్ అనమాట. ఈవెన్ మేము కూడా డాక్టర్స్గా కూడాను ఓపీస్లో గంటలు గంటలు కూర్చొని పేషెంట్స్తో మాట్లాడడము ఇవి అన్నీ కూడాను. సో సెడెంటరీగా ఒకటే చోట కూర్చొని మనకు ఒబేసిటీస్ వచ్చేస్తున్నాయి, ఊబకాయం వచ్చేస్తుంది. చిన్న పిల్లల్లో కూడాను ఈ మధ్యకాలంలో అంటే ఈ ఫాస్ట్ ఫుడ్ బర్గర్స్ ఇవి తినటం వల్ల 8 years 9 years ఏజ్ వాళ్ళని కూడా చూస్తే ఇంతింత లావుగా కనిపిస్తూ ఉంటారు, ఒబేసిటీ రావటం. సో వాటిల్లో ఏమవుతుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. ఇవన్నీ కాకుండా కొంతమందికి ఈ టీత్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో ఈ టంగ్ క్యాన్సర్స్ ఈ మధ్య కొంచెం ఈ లాస్ట్ 2 monthsలో ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 టంగ్ క్యాన్సర్ పేషెంట్స్ని చూస్తున్నాను. అందరికీ కూడాను ఒకటే ఒక రీజన్ ఉంటుంది. ఏంటి అని అంటే ఆ పండు కొంచెం నాలుకకు రాసుకుపోతూ ఉంటుంది. అది కొన్ని సంవత్సరాల నుంచి రాసుకుపోతూ ఉంటుంది. చిన్న చిన్న అల్సర్స్ వస్తాయి, పోతూ ఉంటాయి. అలాగే అల్సర్ వచ్చేసింది పోతుందిలే అని అనుకోండి, అది పెద్ద పెద్దగా అయ్యేసరికి ఇంకా నొప్పి భరించలేని స్టేజ్లో అప్పుడు వస్తూ ఉంటారు. నార్మల్ అల్సర్ అనుకుని. సో ఆ టంగ్ ప్రాబ్లమ్స్, ఈ తర్వాత ఈ టీత్లో కూడాను ఏమన్నా షార్ప్ టీత్ అలాంటివి ఉన్నాయి అని అంటే దానివల్ల రిపీటెడ్గా అల్సర్స్ వస్తున్నాయంటే వెంటనే చెక్ చేసుకోవడం, లేకపోతే ఆ టీత్ ప్రాబ్లమ్స్ని కూడాను మనం వెంటనే కరెక్ట్ చేసుకుంటే కనుక ఇలాంటి క్యాన్సర్స్ రాకుండా బయటపడవచ్చు. కానీ చాలా మటుకు అంటే ఒక 50% కేసెస్కి ఇలాంటి రీజన్స్ తోటి వస్తారు. స్మోకింగ్ అనో, ఆల్కహాల్ అనో, తర్వాత ఇంప్రాపర్ ఫుడ్ తీసుకోవడం. కొంతమందికి అసలు ఏ రీజన్ లేకుండానే, అసలు ఏ సిమ్టమ్ లేకుండానే బయటకు వచ్చేస్తూ ఉంటారు క్యాన్సర్ తోటి. అలాంటప్పుడు మనము కరెక్ట్గా ప్రాపర్గా స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేసుకుంటే కనుక మనం పోను మాట్లాడతాం స్క్రీనింగ్ టెస్ట్లు ఎలా చేయాలి, ఎవరికి చేయాలి అనేది. సో స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటే కనుక అట్లీస్ట్ ఎర్లీ స్టేజ్లో అయినా కానీ వాటిని గుర్తిస్తే కనుక మంచి క్యూర్ ఉంటుంది. ఓకే మ్యామ్, అసలు ఒక మనిషికి క్యాన్సర్ వచ్చింది అని ఎటువంటి లక్షణాల వల్ల బయటపడుతుంది అంటారు? అంటే మీరు చూసిన మోర్ కేసెస్లో ఎటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపించేవి? సో నేను గైనిక్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి నాకు, ఎందుకంటే ఒక ఫీమేల్ డాక్టర్ అనేసి. సో సర్వైకల్ క్యాన్సర్స్ చూస్తూ ఉంటాను. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అదర్ దాన్ దిస్ ఇంకా మనకు జిఏ క్యాన్సర్స్. సో ఒక్కో క్యాన్సర్కి ఒక్కొక్కలాగా ఉంటుంది సిమ్టమ్. సర్వైకల్ క్యాన్సర్స్ ఉన్న పేషెంట్స్కి ఏంటంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్స్ అవ్వటము, ఓకే, కొంతమంది పేషెంట్స్ వైట్ డిశ్చార్జ్తో రావటము, ఇలాంటివి. సో ఇది కూడాను కొంచెం అంటే మనిషిని ఒక రకంగా మభ్యపెట్టే ఇవి అన్నమాట రీజన్స్. అంటే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడాను ఏమవుతుంది అని అంటే పెరిమెనోపాజల్ ఏజ్లో ఉంటారు చాలామంది, అంటే 45 to 50 years ఆ ఏజ్లో. ఆ ఏజ్లో ఉన్న పేషెంట్స్
మాకు మామూలుగా పీరియడ్స్ ఆగిపోతున్నాయి వస్తున్నాయి, లేకపోతే పీరియడ్స్ ఆగిపోయే టైం కాబట్టి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ఇలా అనుకోనేసేసి వాళ్ళు అశ్రద్ధగా చేస్తారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, మెనోపాజ్ టైం కాబట్టి ఇలా అవుతుందేమో అనేసి అనుకొని దాన్ని తర్వాత కొంతమందికి 2-3 years మెనోపాజ్ అయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఓకే ఇది మెనోపాజ్ టైము కొద్ది రోజులు ఆగిపోయింది మళ్ళీ వస్తుంది, ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఆగిపోయి మళ్ళీ వస్తుంది, ఇట్లా అనుకొని ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక్కసారైనా గైనిక్ ఎగ్జామినేషన్ ఒక చిన్న ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకున్నా కానీ చాలా మంచిది. సో అది ఒక సిమ్టమ్ అన్నమాట. ఆ తర్వాత బ్రెస్ట్లో చిన్న చిన్న లంప్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇది ఒకప్పుడు మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు అంటే 20-25 years బ్యాక్ యూజువల్గా ఏంటి అని అంటే చాలా అంటే తక్కువ మంది పేషెంట్స్ యంగ్ ఏజ్లో కనిపించేవాళ్ళు. అంటే 40 మేము మ్యాక్సిమం 50s 60s 70s ఆ ఏజ్లో మాత్రమే బ్రెస్ట్ లంప్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ చూసేవాళ్ళం. ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వీటి వల్ల మనం ఈవెన్ 20 years 30 years ఏజ్లో కూడాను బ్రెస్ట్ క్యాన్సర్స్ పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ క్రౌడ్, మనకి చుట్టుపక్కల అంతా సాఫ్ట్వేర్ క్రౌడే ఉంటారు కాబట్టి వీళ్ళల్లో కూడాను బ్రెస్ట్ లంప్స్ వచ్చి అండ్ ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది నార్మల్ గడ్డనే, పెయిన్ లేదు, ఏమి ఇబ్బంది పెట్టట్లేదు, చూద్దాం కొద్ది రోజుల తర్వాత అని అనుకొని అట్లా అశ్రద్ధ చేసి అది తర్వాత 3rd stage. సో మాకు బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే ఈ కాలంలో కూడా 3rd stageలో పేషెంట్ని చూడడం ఏంటా అనేది అంటే ప్రతి పేషెంట్కి ఒక సిమ్టమ్ కనిపించగానే ఒక డినయల్ ఫేస్లో ఉంటుంది, మనకెందుకు వస్తుందిలే, మనకెందుకు ఇది రాదులే, ఇది కాదులే, ఆర్ ఒక రకమైన భయంతో కూడాను చెకింగ్కి వెళ్ళకుండా ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు ట్యూమర్ అనేది ఒకవేళ చిన్న స్టేజ్లో కనిపించుంటే కనుక అది స్టేజ్ 1లో ఉంటుంది. అది చిన్నగా సర్జరీ చేసి తీసేస్తే కనుక అసలు లింఫ్ నోడ్స్ తీయాల్సిన పని లేదు, తర్వాత కీమోథెరపీస్ అవసరం ఉండదు, మరీ చిన్న స్టేజ్లో ఉంటే రేడియేషన్ కూడా అవసరం పడదు, ఎలాంటి ట్రీట్మెంట్స్ సింపుల్ సర్జరీ చేయించుకొని వెళ్ళిపోతే కనుక అసలు వాళ్ళకి ఇష్యూస్ ఉండవు. సో సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఎర్లీగా చెక్ చేసుకుంటే ఎప్పుడైనా బెటర్గా ఉంటుంది. సో ఇది బ్రెస్ట్ గురించి, సర్వైకల్ క్యాన్సర్ గురించి. ఆ తర్వాత కొంతమంది పేషెంట్స్కి బ్లీడింగ్ రెక్టమ్ అవుతూ ఉంటుంది, అంటే మోషన్ నుంచి బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇవన్నీ ఏంటంటే పైల్స్ ఏమో అనేసి అశ్రద్ధ చేస్తూ ఉంటారు. సో అలాగా కొంతమంది పేషెంట్స్ పైల్స్కి సర్జరీకి కూడా వెళ్ళిపోయి సర్జరీ అయిన తర్వాత వాటిలో క్యాన్సర్ ఉంది అనేసి బయటపడి వచ్చిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు రీసెంట్గా నా దగ్గర ఒక 35 years మేల్ పేషెంట్ పాపం హెమరాయిడ్స్ అనుకొని అంటే పైల్స్ అనుకొని ఒక 1-2 years నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి అందరూ ప్రతి వాళ్ళు ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ అని రాయటము, కానీ ఎవరు కూడాను గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత మా దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ స్పింక్టర్స్ అన్నీ కూడాను ఇన్వాల్వ్ అయిపోయాయి. ఆ పేషెంట్కి ఇప్పుడు రేడియేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో సిమ్టమ్స్ ఏది వచ్చినా కానీ ప్రాపర్గా డయాగ్నోస్ అయితే పర్వాలేదు, లేదంటే హయ్యర్ సెంటర్స్కి వెళ్ళిపోయి, ఎందుకంటే ఇప్పుడు అందుకని ఈ టీవీ ప్రోగ్రామ్స్ కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే జనాలలో అవేర్నెస్ పెంచాలి అనేసి. మీకు ఒకవేళ ఆ పలానా లోకల్ హాస్పిటల్స్లో కరెక్ట్గా డయాగ్నోస్ అవ్వట్లేదు అని డౌట్ వస్తే కనుక వెంటనే మీ దగ్గరలోనే అదర్ హయ్యర్ సెంటర్స్కి వెళ్ళిపోయి ఆర్ స్పెసిఫిక్ ఆంకాలజీ సెంటర్స్కి వెళ్తే వెంటనే డయాగ్నోసిస్ అనేది ఈజీ అవుతుంది. ఆ తర్వాత దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. ఇంకొక విషయం, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్నాను. బ్రెస్ట్ క్యాన్సర్స్లో ఒకప్పుడు మనము సింపుల్గా FNAC చేసేసి ఆ క్యాన్సర్ అని డయాగ్నోసిస్ వస్తే, FNAC అంటే నీడిల్ టెస్ట్ చేసేసి క్యాన్సర్ అని తెలిస్తే కనుక వెంటనే దానికి సర్జరీ ప్లాన్ చేయడము, ఆ తర్వాత కీమోథెరపీ ఇవ్వడము, రేడియేషన్ ఇవ్వడం, ఇవన్నీ ఒకే రకంగా చేసేవాళ్ళం. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. అంటే ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ ఇస్తే కరెక్ట్గా తగ్గుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ అంటే ఒక నీడిల్ టెస్ట్ వల్ల మనకు క్యాన్సర్ ఉందా లేదా అని తెలుస్తుంది, కానీ ఏ రకమైన క్యాన్సర్ అనేది ఎవరికి తెలియదు. సో దానికోసం ఏం చేస్తాము, దాంట్లోంచి బయాప్సీ చేయాలనేసి చెప్తాం. బయాప్సీ చేయటం వల్ల అది ఏ రకమైన క్యాన్సర్, అది ఏ రకమైన మందులకి తగ్గుతుంది, దానికి రేడియేషన్ నిజంగానే అవసరమా లేదా, లేకపోతే ఓన్లీ సర్జరీ చేస్తే సరిపోతుందా, ఇవన్నీ కూడాను బయాప్సీలో మనకు తేలుతాయి. ఆ తేలిన తర్వాత దాన్ని కరెక్ట్గా
చేసుకుంటే కనుక మనకు ట్రీట్మెంట్ చాలా అంటే అన్ని ట్రీట్మెంట్స్ అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏది కావాలో పర్సనలైజ్డ్ మెడిసిన్ అని అంటున్నాం కదా. సో ఈ పర్సన్కి అంటే 100 బ్రెస్ట్ క్యాన్సర్స్ చూస్తే అందులో అంటే అందరికీ ఒకేలాగా ఉండదు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్లో ఉంటుంది. ఎవరికి ఏది కావాలి అనేది ట్రీట్మెంట్ అనేది ఆ బయాప్సీస్లో ఇనిషియల్ స్టేజింగ్లో తెలిసిపోతుంది. దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ఓకే. సో ఇలా సిమ్టమ్స్ ప్రతి పేషెంట్కి అంటే వాళ్ళకి సంబంధించిన క్యాన్సర్ వచ్చిన దాని ప్రకారం సిమ్టమ్స్ ఉంటూ ఉన్నాయి. ఓకే మ్యామ్, ఇన్ జనరల్గా చాలామంది సెలబ్రిటీస్ క్యాన్సర్కి గురవుతూ ఉంటారు. అంటే కామన్ పీపుల్ కూడా అవుతూ ఉంటారు, కానీ సెలబ్రిటీస్వి ఎక్కువ తెలుస్తూ ఉంటాయి మనకి. ఎందుకని ఎక్కువ మంది సెలబ్రిటీస్ అలా క్యాన్సర్కి గురవుతూ వస్తున్నారు? అంటే వాళ్ళ ఆల్కహాలిక్ హ్యాబిట్స్ వల్ల కానీ లేకపోతే కాస్మోటిక్స్ వల్ల, దేనివల్ల అంటారు? ఇది చాలా జనరలైజ్ క్వశ్చన్. సెలబ్రిటీస్కి ఎందుకు వస్తుంది అనేసి అనే దానికంటే కూడాను ఇది కామన్గా అందరికీ వస్తూ ఉంటుంది. అవును. వాళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది ఉన్నారు, ఫేమస్ యాక్టర్స్ ఉండొచ్చు, లేకపోతే ఫేమస్ పొలిటీషియన్స్ ఉండొచ్చు. వాళ్ళది అంటే మీడియాలో చాలా ఈజీగా హైలైట్ అయిపోతూ ఉంటారు. దానివల్ల అంటే సెలబ్రిటీస్కి క్యాన్సర్స్ వస్తున్నాయి అనేది నేను చెప్పలేను. ఎందుకు అని అంటే అది ఎవరికైనా వస్తుంది. వీళ్ళు మీడియాలో ఉన్నారు కాబట్టి ఎక్కువ ప్రొజెక్ట్ అవుతారు కాబట్టి ఎక్కువ కాస్మెటిక్స్ యూజ్ చేయడం వల్ల కూడా క్యాన్సర్ అటువంటిది ఇంకా ఎవిడెన్స్ అయితే లేదు. కానీ కొన్ని ఇప్పుడు మనము ఈ దీనికి స్వెట్ రాకుండా ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి వాటిల్లో టిన్, జింక్, తర్వాత ఇట్లాంటి టింటెడ్ మెటీరియల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడాను క్యాన్సర్స్ వస్తాయి అనేసి అంటూ ఉంటారు. ఐ మీన్ వచ్చేదానికి అవకాశం ఉంది, కానీ సెలబ్రిటీస్కి క్యాన్సర్స్ అనేది. ఓకే. అండ్ మ్యామ్, మీ డిపార్ట్మెంట్ వచ్చి రేడియేషన్ డిపార్ట్మెంట్. మరి క్యాన్సర్లో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారా? అంటే పూర్తిగా నయమవుతుందంటారా? కొంచెం నయం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారా? సో రేడియేషన్ థెరపీ అనేది ఒక స్పెషలైజ్డ్ టెక్నాలజీ అనమాట. అంటే క్యాన్సర్కి సంబంధించిన ఆంకాలజీ డిపార్ట్మెంట్లో మాదొక టీమ్ వర్క్ నడుస్తుంది. మెడికల్ ఆంకాలజిస్ట్ అంటే కీమోథెరపీస్ ఇస్తూ ఉంటారు, మెడిసిన్స్ మాత్రమే ఇస్తారు. సర్జికల్ ఆంకాలజిస్ట్ ఏమో సర్జరీస్ చేస్తూ ఉంటారు. అండ్ మేము వచ్చేసి రేడియేషన్ ఆంకాలజిస్ట్ వచ్చేసి మేము రేడియోథెరపీ తోటి ట్యూమర్స్ని ట్రీట్ చేస్తూ ఉంటాం. అట్లీస్ట్ 60 to 80% ఆఫ్ ద పేషెంట్స్కి మనము రేడియేషన్ అనేది అవసరం పడుతూ ఉంటుంది. ఓకే. సో 60 to 80% ఆఫ్ ద పేషెంట్స్కి రేడియేషన్ ఏదో ఒక పాయింట్లో. ఓకే. తర్వాత ప్రతి క్యాన్సర్కి రేడియేషన్ ఇవ్వాలని లేదు, అంటే ఒక్కొక్క స్టేజ్ని బట్టి ఉంటుంది. సపోజ్ సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ తీసుకున్నాం, స్టేజ్ 1 తర్వాత అంటే 4 centimeters ట్యూమర్ తర్వాత ఇంకా దాన్ని సర్జరీ తోటి కంప్లీట్గా తీయటం అనేది చాలా కష్టం అన్నమాట. అప్పుడు మనము రేడియేషన్ థెరపీ అనేసి పెడుతూ ఉంటాం. ఈ రేడియేషన్ థెరపీస్ పెట్టడం వల్ల మనకు సాధ్యమైనంత వరకు ఇంకా వేరే ట్రీట్మెంట్స్ అన్నీ ఏవీ లేకుండా సింపుల్గా వీక్లీ సిస్ప్లాటిన్ అనేది ఒక చిన్న రేడియోసెన్సిటైవ్ డోస్ పెట్టేసుకొని రేడియేషన్ ఇచ్చేస్తే కనుక ఆ పేషెంట్స్కి వేరే ప్రాబ్లమ్స్ ఏవి అంటే వేరే సర్జరీస్ కానీ ఇంకా అదర్ టెక్నాలజీస్ కానీ ఏమీ అవసరం లేకుండా సింపుల్గా ట్రీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ రేడియోథెరపీ అనేది ఏంటంటే కొన్ని పవర్ఫుల్ కిరణాలు ఉంటాయి. ఓకే. రేడియేషన్ అనేది సింపుల్ ఎక్స్రేస్ అనమాట, హైలీ పవర్ఫుల్ ఎక్స్రేస్. ఈ ఎక్స్రేస్ ఎప్పుడైతే బాడీలో ట్యూమర్ మీద పడతాయో ఆ ట్యూమర్లో ఉన్న ట్యూమర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను చనిపోతూ ఉంటాయి. సో అంటే దీనికోసం మనం ఏం చేస్తాము, ఒక 25 to 30 సిట్టింగ్స్ కూడాను ఇస్తూ ఉంటాం కొన్ని పేషెంట్స్కి. అంటే చిన్న ట్యూమర్స్ SRS SRT టెక్నిక్స్లో 1 to 5 ఫ్రాక్షన్స్ కూడా ఇస్తాం. కానీ రొటీన్గా మిగతా కేసెస్ అన్నిటికీ కూడాను 25 to 30 సిట్టింగ్స్ ఉంటాయి. సో ప్రతి సిట్టింగ్లో కొన్ని సెల్స్ చనిపోతూ వస్తాయి అన్నమాట. ఇది ఇలాగా డైలీ కొంత డోస్ ఇలా డివైడ్ చేయటం వల్ల మనకేమవుతుంది అని అంటే నార్మల్ సెల్స్కి ఎక్కువ డ్యామేజ్ కాదు, కానీ ట్యూమర్ సెల్స్కి మటుకు మ్యాక్సిమం డోస్ వెళ్ళిపోయి అవన్నీ చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో రేడియోథెరపీ అనేది ఏ స్టేజ్లో అయినా ఏ క్యాన్సర్లో అయినా యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత చాలా మందికి రేడియేషన్ థెరపీ అనగానే అది కరెంట్ ఏమో షాక్ కొడుతుందేమో అనేది ఒక రకమైన భయం ఉంటుంది.
దీని గురించి నేను ఒకటే చెప్తాను, ఒకప్పుడు చూసాం, దాంట్లో కాదంటానికి ఏమీ లేదు. 25 years బ్యాక్ మేము స్టార్ట్ చేసినప్పుడు మెషిన్స్ డిఫరెంట్గా ఉండేవి అనమాట. అప్పుడు ఇంత హై అండ్ టెక్నాలజీస్ లేవు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉండేవి. తర్వాత స్కిన్ మాడిపోవడం ఇట్లాంటివి చాలా ఇష్యూస్ అన్నీ చూసామన్నమాట. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క స్టేజ్లో డిఫరెంట్ టెక్నిక్స్లో వచ్చేసేసి ఇప్పుడు ఎంఆర్ లినాక్ అనేసి లేకపోతే అడాప్టివ్ థెరపీస్ అనేసి వచ్చాయి. ఈ టెక్నిక్స్లో ఏంటి అని అంటే మ్యాక్సిమం ఏ రోజు ఏ ట్యూమర్ అంటే సపోజ్ ఒక సర్వైకల్ క్యాన్సర్ని ట్రీట్ చేస్తున్నాం, సర్విక్స్ని, ఆ ట్యూమర్ ఆ రోజు ఏ షేప్లో ఉంది, ఆ తర్వాత దాని పక్కనే నార్మల్ టిష్యూస్ ఉంటాయి మనకంటే ఈ బ్లాడర్ కానీ రెక్టమ్ కానీ వీటిని అవాయిడ్ చేసుకుంటూ ఆ ట్యూమర్కి మాత్రమే టార్గెట్ చేసుకుంటూ రేడియేషన్ ఇవ్వటం వల్ల మనకు పేషెంట్స్కి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా చాలా తక్కువగా వస్తాయన్నమాట. సో అంటే ఇప్పుడు టెక్నాలజీ వైజ్ మనము చాలా మటుకు క్యూర్ రేట్స్ ఇవ్వగలుగుతున్నాం. ఈ పేషెంట్స్ అందరూ కూడాను అంటే ఒకప్పుడు చాలా తక్కువ సర్వైవల్ ఉండేది, ఇప్పుడు సర్వైవల్స్ బాగా పెంచగలిగాం. ఈవెన్ సర్విక్స్ 3rd స్టేజ్లో వచ్చిన పేషెంట్ కూడా 80 to 90% క్యూర్ చేయగలుగుతున్నాం. కానీ ఇంత క్యూర్ చేసినాక వీళ్ళు ఎక్కువ రోజులు బ్రతికారనుకోండి, ఆ పేషెంట్స్కి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, మనకు బ్లీడింగ్, రెక్టమ్ నుంచి బ్లీడింగ్ అవ్వటం కానీ లేకపోతే కనుక యూరిన్లో నుంచి రక్తం పడడం కానీ ఇలాంటి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని తగ్గించడానికి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీస్ అనమాట. ఈ లేటెస్ట్ టెక్నాలజీస్లో మనకు అడాప్టివ్ థెరపీ అని ఇందాక చెప్పినట్టు ఎంఆర్ లినాక్ అనేసి చెప్పాం. ఆ తర్వాత ఈవెన్ సిటీ బేస్డ్ అడాప్టివ్ టెక్నిక్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత ఇవే కాకుండా బ్రాకీథెరపీ అనేసి చేస్తాం. నార్మల్గా మనం రేడియోథెరపీ అన్ని క్యాన్సర్స్కి బయట నుంచి మాత్రమే ఇస్తాం. సర్వైకల్ క్యాన్సర్లో ఏంటంటే కరెక్ట్గా ఎక్కడైతే అంటే ఎక్స్టర్నల్ రేడియేషన్ అయిపోయిన తర్వాత కూడా ట్యూమర్ కొంత చోట మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన ట్యూమర్లోకి మనం నీడిల్స్ అన్నీ వేసేసి, ఇది ఒక స్పెషలైజ్ టెక్నాలజీ ఉంటుంది, నీడిల్స్ అన్నీ పంపించేసి దానికి మాత్రమే డోస్ వెళ్ళేటట్టుగా చేసామనుకోండి, ఈ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇందాక చెప్పినట్టు బ్లీడింగ్ అవటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడాను మనం సాధ్యమైనంత వరకు 5 to 10% లోపలే ఉంచేసి ప్రాబ్లమ్స్ లేకుండా ట్రీట్ చేయొచ్చు అనమాట. ఇది అడ్వాన్సెస్ ఇన్ రేడియేషన్. ఓకే మ్యామ్, ఒకవేళ ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళకి క్యాన్సర్ ఉండి రేడియేషన్ థెరపీ చేయించుకుంటూ ఉండుంటే ఇంట్లో పిల్లలు ఉంటారు జనరల్గా, వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వడానికి భయపడుతూ ఉంటారు. అది కరెక్టా మ్యామ్? అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకూడదు, ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా పిల్లలు? రేడియోథెరపీలో అంటే మనం ఇచ్చే ఈ రేడియేషన్ టెక్నిక్స్లో ఈ ఎక్స్టర్నల్ రేడియేషన్ కానీ ఈ బ్రాకీథెరపీ టెక్నిక్స్లో కానీ వీటిల్లో మనము పేషెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చిన్నపిల్లలతో ఆడుకోవచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్తో పక్కన ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అయితే కొన్ని రేడియేషన్ ఇవి ఉంటాయన్నమాట. ఏంటి అని అంటే అయోడిన్ థెరపీ అని, అంటే మనము థైరాయిడ్ క్యాన్సర్కి సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో అక్కడ ఇక్కడ పుట్టకుండా ఉండటానికి అయోడిన్ థెరపీ అనేసి ఇస్తాం. అయోడిన్ థెరపీ ఇచ్చినప్పుడు అదేంటంటే ఆ డ్రగ్ బాడీలో అంతా వెళ్ళిపోతుంది, రేడియేషన్ ఇలాగా ఎమిట్ చేస్తూ ఉంటుంది. సో దానికోసం అనేసి ఒక స్టిపులేటెడ్ టైం ఇస్తాం, 6 weeks 6 months ఇట్లా టైం ఇచ్చేసేసి ఆ టైం అయ్యేంత వరకు మీరు ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గరికి వెళ్ళకూడదు, లేకపోతే చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళకూడదు అనేసి చెప్తూ ఉంటాం. ఈవెన్ పెట్ స్కాన్స్ అయితే, పెట్ స్కాన్ కూడా ఒక రకమైన రేడియేషనే. సో అది జరుగుతూ ఉన్నప్పుడు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నా అలాంటి క్రిటికల్ పేషెంట్స్కి దగ్గరగా వెళ్ళకూడదు అనేసి చెప్తూ ఉంటాం. అదర్వైజ్ నార్మల్ రేడియోథెరపీ టెక్నిక్స్లో కానీ బ్రాకీథెరపీ టెక్నిక్స్లో కానీ ఎవరు కూడాను పేషెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు, దానివల్ల నష్టం ఏమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ అది చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే ఒక ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు, ఎందుకంటే ఇది ఒక లాంగ్ ప్రాసెస్, రేడియేషన్ టెక్నిక్స్ కానీ లేకపోతే ఆంకాలజీ ట్రీట్మెంట్ అనేది ఒక లాంగ్ ప్రాసెస్. కొంతమంది పేషెంట్స్కి ఈవెన్ 6 months 1 year కూడాను ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి సైకలాజికల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక డాక్టర్గా మేము వస్తే కనుక హాస్పిటల్లో మేము ఇంతవరకే ట్రీట్ చేయగలం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ సపోర్ట్, సోషల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సపోర్ట్ అనేది ఇంట్లో ఉండే పిల్లలు, తర్వాత ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడాను ఇచ్చినప్పుడు ఏముంటుందంటే సైకలాజికల్గా వాళ్ళు స్ట్రెంగ్తన్ అయిపోతారు, బ్రతకాలనే ఒక ఆశ ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ ఏదైనా చిన్న చిన్న బాధలు ఉన్నా కానీ, ట్రీట్మెంట్కి రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ చాలా ఈజీగా ఓవర్కమ్ అవుతాయి. ఓకే మ్యామ్, ఈ రేడియేషన్ థెరపీ అనేది దాదాపుగా 120 years బ్యాక్ నుంచి కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇది చాలా కష్టమైన ట్రీట్మెంట్ అని చెప్పి అందరిలో అపోహలు కూడా ఉన్నాయి.
అండ్ ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుందనే భయం కూడా చాలా మందికి ఉంది. సో మీరేమంటారు మ్యామ్, హెయిర్ ఫాల్ నిజంగా అవుతుందంటారా? రేడియోథెరపీ ట్రీట్మెంట్ అంటిల్ అన్లెస్ బ్రెయిన్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే తప్పించి, బ్రెయిన్ ట్యూమర్స్లో ఇచ్చే రేడియేషన్ తప్పించి, ఇప్పుడు సపోజ్ సర్విక్స్లో ఇస్తున్నాం, అక్కడ మాత్రమే జరుగుతుంది ట్రీట్మెంట్. ఓకే, ఇంకా మిగతా ఏరియాలో ఎక్కడా వెళ్ళదు. బ్రెస్ట్ క్యాన్సర్కి రేడియేషన్ ఇస్తున్నాం, బ్రెస్ట్ దగ్గర ఆ చెస్ట్ ఏరియాలో మాత్రమే రేడియేషన్ వెళ్తుంది, మిగతా ఏరియాస్కి రేడియేషన్ అస్సలు వెళ్ళదు. ఓకే, సో హెయిర్ లాస్ అనేది అస్సలు ఉండదు. అయితే కీమోథెరపీస్ ఇస్తూ ఉంటాం పేషెంట్స్కి. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, కీమోథెరపీ ఇస్తాం. ఆ థెరపీ ఇచ్చినప్పుడు వాళ్ళకి హెయిర్ లాస్ అవుతుంది, కానీ అది కూడా టెంపరీ హెయిర్ లాస్. ఇప్పుడు మీకు ఎంతవరకు హెయిర్ ఉందో, ఒరిజినల్ హెయిర్ మీకు ఎంత ఉందో అంత ఒరిజినల్ హెయిర్ మీకు రేడియేషన్ ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోతుంది. సో హెయిర్ లాస్ అనేది దాని గురించి ఎక్కువ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఈవెన్ చాలా మందికి ఐబ్రోస్ వెళ్ళిపోతాయి, తర్వాత ఐ ల్యాషెస్ కూడా పోతాయి. ఇవన్నీ పోయినా కానీ ఒకసారి ట్రీట్మెంట్ ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1 month 2 months తర్వాత వెంటనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ప్యాచీగా హెయిర్ వస్తూ ఉంటుంది, వాళ్ళకి ఏం చెప్తామంటే వెంటనే మళ్ళీ సెకండ్ టైం షేవ్ చేయండి అనేసి చెప్తాం. అది సెకండ్ టైం చేయటం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ కొత్తగా హెయిర్ ఫాలికల్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఒరిజినల్గా వాళ్ళకి ఎలా ఉందో అలాగే వస్తుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్లో ఎవరో ఒకళ్ళకి క్యాన్సర్ ఉంటుంది, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ట్రీట్మెంట్ తర్వాత కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ని నార్మల్గా లీడ్ చేయొచ్చు అంటారా? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి హస్బెండ్స్ ఎంతోమంది నేను చూశాను. అంటే ఇంతకుముందు నేను ఒక ఇన్స్టిట్యూట్లో కూడా వర్క్ చేశాను, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నాను. అక్కడ ఏంటంటే కొంచెం లో సోషియో ఎకనామిక్ స్టేటస్లో ఉంటారు. వాళ్ళల్లో చాలామంది అంటే 50% 60% హస్బెండ్స్ సపోర్టివ్గా ఉంటారు, వచ్చేస్తారు, ట్రీట్మెంట్ చేయించుకుంటారు, తర్వాత ఫాలోఅప్లో కూడాను వచ్చి చూయించుకొని వెళ్ళిపోతుంటారు. కానీ ఒక 30-40% హస్బెండ్స్ ఎలా ఉంటారు అని అంటే, ఒక్కసారి ఈమెకి ఈ క్యాన్సర్ వచ్చింది అంటే సర్వైకల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇలాంటివి వచ్చాయి అని అంటే, ఈమె నాకు సంసారానికి పనికి రాదు, సెక్షువల్ లైఫ్కి ఈమెతోటి నేను కలవలేను అండ్ నాకు ఈమె అవసరం లేదు అని అనుకొని పక్కకు వదిలేసిన వాళ్ళని కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి నేను కూర్చోబెట్టి మరి మేము కౌన్సిల్ చేస్తూ ఉంటాం, దీనివల్ల మీకు ఇబ్బంది రాదు, ఒక్కసారి సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్ తీసుకొని ఒకసారి కంప్లీట్గా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 2 months గ్యాప్ ఇచ్చేసి మేము మళ్ళీ ఎగ్జామిన్ చేసి స్కాన్స్ అవి చేసి కరెక్ట్గా ఉందా లేదా, అంత తగ్గిందా లేదా అనేసి చూసుకుంటాం. చూసుకున్న తర్వాత వాళ్ళకి వెంటనే కౌన్సిల్ కూడా చేస్తాం. యూ కెన్ క్యారీ ఆన్ విత్ యువర్ ఓన్ లైఫ్, పర్సనల్ లైఫ్లో మీరు ఎటువంటి ఆటంకం పెట్టుకోవాల్సిన పని లేదు. అండ్ అలా కలవటం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ వెజైనా మొత్తం పేటెంట్ అవుతుంది. ఓకే, పేటెన్సీ ఉంటే కనుక ఇంకా ఫర్దర్గా దానికి అంటే లోపల నుంచి ఏమన్నా మనకు ఈ ఏమంటారు సెక్రీషన్స్ ఇవి వస్తూ ఉంటాయి కదా, అవి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో దానికోసం అనేసి చెప్తాం. ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ కూడాను కంపల్సరీ మీరు యూ క్యాన్ బీ యాక్టివ్ ఇన్ యువర్ సెక్షువల్ లైఫ్ అని కూడా చెప్తాం. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లము లేదు. ఓకే, అండ్ మ్యామ్ యశోద హాస్పిటల్లో ప్రత్యేకంగా క్యాన్సర్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ టెక్నాలజీస్ అవైలబుల్లో ఉన్నాయి ప్రెసెంట్? ఓకే, సో ఎంఆర్ లినాక్ అనేసి హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ రేడియోథెరపీ మెషిన్ అనేసి వచ్చింది. ఇండియాలో ఫస్ట్ మెషిన్ ఇది. ఇప్పుడు రీసెంట్గా ఐ థింక్ నెక్స్ట్ 1-2 monthsలో ఢిల్లీలో ఒకటి స్టార్ట్ అవబోతుంది. కానీ ఓవరాల్గా ఇండియాలో ఫస్ట్ ఎంఆర్ లినాక్ ఇక్కడికి వచ్చింది. అండ్ ఈ ట్రీట్మెంట్ కావాలి అని అంటే చాలామంది అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి చేయించుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ అలాంటిది ఐ థింక్ వీఆర్ వెరీ ఫార్చునేట్, అట్లీస్ట్ మన తెలుగు వాళ్ళకి, మన సరౌండింగ్ స్టేట్స్ వాళ్ళకి అట్లీస్ట్ మనకి ఇక్కడే ఉండటము అనేది ఇట్స్ వెరీ నైస్. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే అడాప్టివ్ థెరపీస్ అనేసి చేస్తాం ఎంఆర్ లినాక్లో. అడాప్టివ్ థెరపీ అంటే ఏంటి అని అంటే, సపోజ్ ఎస్పెషల్లీ ఈ పెల్విస్ క్యాన్సర్ పేషెంట్స్కి అంటే రెక్టల్ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, గైనిక్ క్యాన్సర్స్ కానీ వీళ్ళందరిలోనూ, అండ్ తర్వాత కొన్ని ప్యాంక్రియాస్ ఇలాంటి కొన్ని ట్యూమర్స్లో ఏమవుతుంది అంటే మూమెంట్ ఉంటుంది, ఇంటర్నల్ మూమెంట్ అని అన్నమాట. అంటే బయట ఎంతవరకు మనము పేషెంట్ని ఇమ్మొబిలైజ్ చేసి పెడతాం అంటే మాస్క్ అవి వేసి అన్ని అంటే ఎటువంటి మూమెంట్ లేకుండా పేషెంట్
పేషెంట్ని పడుకోబెట్టినా కానీ ఓకే. ఇంటర్నల్గా బాడీలో ఆర్గన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. బౌల్ మూవ్ అవుతూ ఉంటుంది, తర్వాత రెక్టంలో గ్యాస్ ఒకరోజు పెద్దగా ఉండొచ్చు, ఒకరోజు తక్కువ ఉండొచ్చు, తర్వాత బ్లాడర్లో యూరిన్ ఫిల్లింగ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. సో దీనివల్ల అంతా ఏమవుతుందంటే ఎక్కువ మార్జిన్స్ పెట్టుకొని మేము ట్రీట్ చేసేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు అంత ఎక్కువ మార్జిన్స్ తీయాల్సిన అవసరం లేదు. ఓన్లీ జస్ట్ ఎక్కడైతే ట్యూమర్ ఉందో దానికి ఒక సఫిషియెంట్ మార్జిన్, కొంత తక్కువ మార్జిన్లో ఇచ్చేసి ట్రీట్ చేయటం వల్ల మనకి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఎంఆర్ లినాక్లో. ఆ తర్వాత బ్రాకీథెరపీకి సంబంధించి ఎంఆర్ బ్రాకీథెరపీ అనేసి, ఎందుకు ఎంఆర్ఐ అని అంటాము అంటే ట్యూమర్ సిటీ స్కాన్స్లో మీద కూడా కంటే కూడాను ఎంఆర్ఐలో చాలా క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుంది. ఆ క్లారిటీగా కనిపించినప్పుడు మనకు దాన్ని టార్గెట్ చేయటం, దాన్ని ట్రీట్ చేయటం మనకు చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఎంఆర్ బ్రాకీథెరపీ టెక్నిక్స్ అనమాట. దీంట్లో ఏంటి అని అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉంటుందో ఇది ఎంఆర్ కంపాటబుల్ ఉంటుంది. సో సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్లో ఎక్స్టర్నల్ రేడియేషన్ ఎంత ఇంపార్టెంటో బ్రాకీథెరపీ కూడాను అంతే ఇంపార్టెంట్. 50% ఆఫ్ ద ట్రీట్మెంట్ సక్సెస్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ వైజ్ చూస్తే కనుక 50% ట్రీట్మెంట్ మంచి బ్రాకీథెరపీ మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఈ బ్రాకీథెరపీ టెక్నిక్లో ఏం చేస్తామంటే మనం నీడిల్స్ ఎక్కడైతే ట్యూమర్ ఉందో అక్కడ మాత్రమే ఇన్సర్ట్ చేసేసి అది కంపాటబుల్ ఉంటుంది, ఆ ఎక్విప్మెంట్ అనేది ఎంఆర్ కంపాటబుల్ ఉంటుంది. సో దాంతో మనము పేషెంట్ని తీసుకెళ్ళి ఎంఆర్ఐ చేసి నీకు ఎక్కడైతే ట్యూమర్ కనిపిస్తుందో అది మాత్రమే మార్క్ చేసుకొని ఆ ఏరియాలో మనము ట్రీట్మెంట్ చేసుకోవటం వల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో రేడియోథెరపీలో వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సెస్ అన్నీ కూడాను మన దగ్గర ఉన్నాయి. ఓకే మ్యామ్, మీ ఎక్స్పీరియన్స్లో, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మీరు చూసిన క్రిటికల్ క్యాన్సర్ ఏదన్నా ఉందా? మీరు ట్రీట్మెంట్ చేసింది, మీరు ట్రీట్మెంట్ చేస్తూ ఫీల్ అయింది? ఓకే, సో ఇది ఎలా ఉందంటే మీకు 10 మంది పిల్లలు ఉంటే ఏ అమ్మాయి ఎక్కువ ఇష్టము, ఏ అబ్బాయి ఎక్కువ ఇష్టం అని అడిగినట్టుంది. అఫ్ కోర్స్ మీకు అనిపిస్తుంది కదా మ్యామ్, బాధగా అనిపిస్తూ ఉంటుంది. మనం డాక్టర్ అయినా సరే, మీరు డాక్టర్ అయినా సరే ఏదో ఒక కోణంలో ఒక చిన్న పెయిన్ అనేది ఉంటుంది కదా. సో యంగ్ పేషెంట్స్ వచ్చినప్పుడు చాలా బాధ ఉంటుంది. ఓకే, ఎల్డర్లీ పేషెంట్స్లో వాళ్ళకి ఎంత తక్కువగా ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది, ఆంకాలజీ ట్రీట్మెంట్ అనేది ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్ అనమాట. ఎందుకు అని అంటే ఇక్కడ మాకు సైకాలజీ కూడా అంతే ఇంపార్టెంట్ అవుతుంది, పేషెంట్ సైకాలజీని బట్టి. ఎందుకు అని అంటే ఒక ఆంకాలజీ కేసు వచ్చింది ఒక ఫ్యామిలీలో అంటే ఒక ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడాను దాని మీద అంటే ఒక ఎంటైర్ ఫ్యామిలీలో ఒక డయాగ్నోసిస్ అనమాట. ఆంకాలజీ అంటే ఒక క్యాన్సర్ కేస్ అనేది ఇట్స్ నాట్ ఎ డయాగ్నోసిస్ టు దాట్ ఇండివిజువల్. ఆ ఇండివిజువల్కి సంబంధించిన డయాగ్నోసిస్ కాదు, ఒక ఫ్యామిలీకి మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ సఫర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నార్మల్ ఇప్పుడు ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ తీసుకోండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ తీసుకోండి, రొటీన్గా వెళ్తారు, ఒక 1 month ఉండొచ్చు, 2 months ఉండొచ్చు ట్రీట్మెంట్, కానీ ఒకసారి క్యూర్ అయిపోయిందంటే మర్చిపోతారు. ఆంకాలజీలో ఎలా ఉంటుందంటే ఈరోజు క్యాన్సర్ వచ్చిన ట్రీట్మెంట్ అయిపోయినా మళ్ళీ ఫ్యూచర్లో వస్తుందేమో అనే ఒక భయము, ఇవి అన్ని సంకోచాలు మైండ్లో అలా తిరుగుతూనే ఉంటాయి. సో అలాగా ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి పేషెంట్స్ని కొంతమందిని చూస్తూ ఉంటాం. అలా నాకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించిన ఒక 25 పేషెంట్స్ది కలిపి ఆ స్టోరీస్ అన్నీ కూడాను ఒక బుక్ లాగా కంపైల్ చేసామన్నమాట. ఒక 25 పేషెంట్స్ది స్టోరీస్ అవన్నీ కూడాను కంపైల్ చేసి ఒక బుక్ లాగా చేసాం. ఆ బుక్ని వచ్చిన వాళ్ళకి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చదువుతూ ఉంటారు. సో నాకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించినది ఏంటి అని అంటే ఒక 16 years old బాయ్, ఓకే, మ్యాక్సిమం అంటే ఇంటర్మీడియట్లో చూశాను అనమాట. ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడు డయాగ్నోస్ అయ్యి వచ్చాడు మా దగ్గరికి. సో ఈ అబ్బాయి ఏంటి అని అంటే నాసోఫారింజియల్ క్యాన్సర్, అంటే ముక్కుకి వెనకల హెడ్ అండ్ నెక్ ఏరియాలో క్యాన్సర్ అనమాట. అంటే 16 years ఏజ్లో అంత అంటే క్యాన్సర్ అని ఎవరు కూడాను డయాగ్నోస్ చేయరు. సో చిన్న పల్లెటూరు నుంచి వచ్చాడు, నిజామాబాద్ ఎటువైపు ఏరియా నుంచి, చిన్న పల్లెటూరు నుంచి వచ్చాడు. తనకి గొంతులో గడ్డలతోటి వచ్చాడు. సో అక్కడ ఉన్న డాక్టర్స్ ఏంటి అని అంటే అది ట్యూబర్క్లోసిస్ ఏమో అనేసి దాన్ని ట్రీట్ చేస్తూ ఉన్నారు, అది పెరుగుతూ ఉంది. అయితే ఈ అబ్బాయి ఏంటంటే కొంచెం చదువుకున్న పిల్లాడు కాబట్టి వాడు 10th classలో
డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంకర్ అనమాట. సో అంత తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చాడు. వాడి డ్రీమ్ ఏంటంటే ఎలాగైనా కానీ ఐఐటీలో చదవాలి అనేసి. సో అంటే చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన అబ్బాయికి అంత అంబిషియస్గా వచ్చాడు అనమాట. సో వాడికి ఈ ఇంటర్నెట్, ఈ నాలెడ్జ్ అంతా ఎక్కడో చదువుకొని వచ్చాడు. ఒకవేళ ఇలాంటిది ఏదన్నా ఉంటే కనుక క్యాన్సర్ కూడా అయి ఉండొచ్చు, తగ్గకుండా అంటే గడ్డలు తగ్గుతున్నాయి, తగ్గట్లేదు అని అంటే కనుక క్యాన్సర్ అయి ఉండొచ్చు అనేసి ఒక డౌట్ తోటి డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చాడు. వచ్చిన తర్వాత మేమంతా చూస్తే కనుక అది నాసోఫారింజియల్ క్యాన్సర్ అని డయాగ్నోస్ చేసాము. అడ్వాన్స్ స్టేజ్ 3లో డయాగ్నోస్ అయింది. సో అలాంటి అబ్బాయి కంప్లీట్గా ట్రీట్మెంట్ చేసుకొని, ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడాను డైలీ రేడియోథెరపీకి వచ్చినప్పుడు మనకు కొంత వెయిటింగ్ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి, పేషెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల అట్లా. సో ఆ వెయిటింగ్ టైంలో కూడాను కూర్చొని చదువుకుంటూ ఉండేవాడు. అయితే నాకు చాలా అంటే ఆశ్చర్యంగా అనిపించేది. ఈ కాలంలో పిల్లలు అసలు టైం దొరికితే మొబైల్ ఫోను లేకపోతే ఐప్యాడ్లో కూర్చొని వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. అలాంటిది వీడేంట్రా పుస్తకాలు పట్టుకొని చదువుతున్నాడు అనేసి వాడిని మెల్లిగా కూర్చోబెట్టి అడిగితే, ఎంత చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఓకే ఆ తర్వాత ఒక ఇన్స్పైరింగ్, అది స్టోరీ మొత్తం చెప్పాలంటే మీకు ఒక రోజు అంతా పడుతుంది. ఒక ఇన్స్పైరింగ్ డైలాగ్ అనమాట. అరే బాబు, నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, ఏంటి నువ్వు ఒకవేళ ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు బ్రతుకుతావో లేదో కూడా నమ్మకం లేదు కదా, మరి నీకు ఎందుకంటే ఆ అబ్బాయి అన్నీ చదువుకొని వచ్చాడు. స్టేజ్ 3 ఈ క్యాన్సర్ అని అంటే ఇంకా ఎక్కువ రోజులు బ్రతకపోవచ్చేమో, ఇవన్నీ కూడా వాడికి తెలుసు, ప్రోగ్నోసిస్ తెలుసు, అన్నీ తెలుసు. అయితే లేదు మేడం, నేను కనుక పాస్ అయ్యాను అని అంటే నేను నా స్టేట్ నుంచి అంటే మా ఊరు నుంచి ఫస్ట్ ఇంజనీర్ని అవుతాను నేను, నాకు అది అంటే మరి బ్రతుకుతావా లేదా అనేసి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అడుగుతారు. ఎందుకంటే ఎప్పుడు ట్రీట్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చదువుకుంటూ ఉన్నాడు, సరిగ్గా తిండి కూడా తినడు, అట్లాగా అనేసి వాళ్ళకి కోపం అనమాట. వాళ్ళు రోజు కూలీలు. సో వాళ్ళతో కూడా ఒకటే అంటాడు, నాకు చదువు అనేది చాలా ఇంపార్టెంట్, నేను ఒకవేళ చనిపోయినా కానీ నా పేరు వెనకాల నా డిగ్రీ ఉంటుంది అనేసి అంటాడు అనమాట. అలాంటి ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ని చూస్తే చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఆ తర్వాత వాడు ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తాడు, చక్కగా ఎంసెట్ రాస్తాడు. అప్పుడు ఎంసెట్ ఉండేది. సో ఎంసెట్లో ఐఐటి సీట్ తెచ్చుకోలేకపోయాడు, కానీ మంచిగా ఒక ఇంజనీరింగ్ సీట్ అయితే తెచ్చుకున్నాడు. అప్పుడప్పుడు వచ్చి ఇప్పుడు ఈ మధ్య ఫాలోఅప్లో లేడు, కానీ సో ఇప్పుడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో మనకి తెలియదు, కానీ బట్ స్టిల్ అట్లా చాలామంది పేషెంట్స్ని ఇన్స్పైర్ చేశాడు అని అనిపించింది నాకు. మ్యామ్, ప్రజెంట్ అయితే ఆహారపు అలవాట్లు కానీ హ్యాబిట్స్ కానీ మొత్తం చేంజ్ అయిపోయాయి. అసలు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అంటారు? సో లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవాలి అంటే రొటీన్గా అందరు చెప్పేది పండ్లు తినండి, ఆకుకూరలు తినండి, హెల్తీగా ఉండండి, రొటీన్గా అంటే యాక్టివ్గా ఉండండి, ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి. ఇవన్నీ కాకుండా నేను చెప్పేది వచ్చేది ఏంటంటే అట్లీస్ట్ బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేసి ఉంటాయి. ఓకే, అండ్ ఓన్లీ ఉమెన్కి మాత్రమే ఉన్నాయి. మెన్కి పిఎస్ఏ అవి ఇవి అని చెప్తూ ఉంటాం, కానీ నాట్ దాట్ ఇంపార్టెంట్ అనమాట. ఉమెన్ అట్లీస్ట్ ఆఫ్టర్ 30 years ఒక బేసిక్ ప్యాప్స్మియర్ చేయించుకోవడం, ఆ తర్వాత 45 years తర్వాత ఒక మ్యామోగ్రామ్ చేయించుకుంటే కనుక ఈవెన్ ఎర్లీగా స్టేజ్ 0లో అంటే ఇంకా క్యాన్సర్ కింద టర్న్ కానీ క్యాన్సర్స్ని కూడా ఎర్లీగా పికప్ చేయొచ్చు, వెంటనే ట్రీట్ చేయొచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక హెల్దీ లైఫ్ స్టైల్స్ అనేవి ఇంకా అందరికీ తెలిసినవే. రెగ్యులర్గా యాక్టివ్గా ఉండాలి, ఫ్రైడ్ ఫుడ్స్ తినకూడదు, ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు. ఇవన్నిటితో పాటు ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక బేసిక్ ప్యాప్స్మియర్, ఒక బేసిక్ ఎంఆర్ఐ చాలా మస్ట్. ఓకే మ్యామ్, ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఫుడ్ తినడానికి చాలా కష్టపడతారు అని చెప్పి విన్నాను. సో ఫుడ్ తినడానికి ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇష్టపడరు, తినాలనిపించదు అని చెప్పి, సో అది ఎలా ఉంటుంది మ్యామ్? సో ప్రతి పేషెంట్ రాగానే ఫస్ట్ అడిగేది ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేయాలి అనేసి, ఎందుకంటే తినలేకపోతే. అవును. అయితే ఇక్కడ నేను
ఎస్పెషల్లీ పేషెంట్కి కాకుండా పేషెంట్ అటెండర్స్కి ఎక్కువ కౌన్సిల్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వీళ్ళు ఎక్కడో చదివేసి వస్తారు, ఈ బ్లూబెర్రీస్ తింటే ఇది బాగుంటుంది, లేకపోతే కనుక ఈ ప్రోటీన్ పౌడర్ తాగాలి, లేకపోతే ఇంకొకటి ఏదో కొత్తగా వాళ్ళకి ఏవి అలవాటు లేని, అంటే రొటీన్గా మనం వంకాయలు బెండకాయలు తినేవానికి తీసుకొచ్చి బ్రోకోలీ పెట్టి ఇంకొకటో ఏదో పెట్టేసేసి ఇది తినండి అని అంటే వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. సో ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోయేంత వరకు వాళ్ళకి రొటీన్గా ఏ ఫుడ్ అయితే అలవాటు ఉందో అది మాత్రమే కంటిన్యూ చేస్తే బెటర్. అలా కాకుండా ప్రతిదీ కొత్తగా ఇంకొక చుట్టం ఎవరో వచ్చేసేసి ఆ రసం తాగితే బాగుంటుంది, ఈ రసం తాగితే బాగుంటుంది అనేసి కొత్త కొత్త అలవాట్లు చేసి వాళ్ళకి లేనివి అంటే అరగవు. ఓకే, ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దాని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని మీద ఈ కొత్తగా చేసేవి అవి వద్దనేసి చెప్తాను. సో రొటీన్గా వాళ్ళకి ఏదైతే అలవాటు ఉందో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది తీసుకుంటే బెటర్ అని చెప్తాను. ఆ తర్వాత చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చా డ్యూరింగ్ ట్రీట్మెంట్ అనేసి. డ్యూరింగ్ ట్రీట్మెంట్ కొత్తగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయటం అనేది మంచిది కాదు. ఎందుకు అని అంటే ఆ టైంలో మళ్ళీ వాళ్ళకి ఈ హైపోగ్లైసెమిక్ అటాక్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఆల్రెడీ ఎవరికైతే అలవాటు ఉందో, ఇప్పుడు సపోజ్ చాలామంది ఇప్పుడు ఎవరినన్నా చూడండి, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళందరూ మేము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నామని చెప్తారు. అది మంచిదే, ప్రాబ్లం లేదు, ఇబ్బంది లేదు. సాయంత్రం 6 లోపల మనము డిన్నర్ చేసేస్తే కనుక అసలు నెక్స్ట్ డే మార్నింగ్ 8-9 వరకు బ్రేక్ఫాస్ట్ చేయకుండా, అంటే ఒక 12 to 14 hours 16 hours ఫాస్టింగ్లో బాడీ ఉంటే కనుక అంతకంటే హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్ ఇంకేది లేదు. మన పూర్వకాలంలో అందరూ కూడాను మార్నింగ్ తినేవాళ్ళు, నైట్ సాయంత్రం 6 గంటల లోపల తినేసేవాళ్ళు. ఆ తర్వాత ఇంకెవరు ఏమీ తినేవాళ్ళు కాదు. ఇప్పుడే మనం 11 గంటలకి 12 గంటలకి కూడా పాప్కార్న్లు, పెప్సీలు తాగుతుంటాం. అదే, సో అలా కాకుండా ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ పాటించగలిగితే మంచిది. కానీ కొత్తగా డ్యూరింగ్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు సడన్గా వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మధ్యాహ్నం 2 గంటల తర్వాత 4 గంటల తర్వాత తినను అంటే కుదరదు. సో వాళ్ళకి ఎందుకంటే ఒకటేసారి ఎక్కువ ఫుడ్ తీసుకోవడం అనేది కష్టం అవుతూ ఉంటుంది. రెగ్యులర్గా క్వాంటిటీస్ కొంచెం కొంచెం కొంచెం, అంటే 1 గంట తర్వాత బనానా, ఇంకొక గంట తర్వాత ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ లేకపోతే ఇంకొకటి. సో లిక్విడ్ డైట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. సో లిక్విడ్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఇది బాడీలో ఏవైతే టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయో డ్యూరింగ్ ట్రీట్మెంట్, ఆ టాక్సిన్స్ అన్నీ కూడాను యూరిన్లో వెళ్ళిపోయేదానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, అది. సో మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అయిపోయేంత వరకు క్యాన్సర్ ఒకవేళ తగ్గిపోతే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో అందుకనే క్యాన్సర్ అంటే అందరూ భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా. ఫస్ట్ 2 years ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత క్రిటికల్ ఫేస్, ఫస్ట్ 2 years. అందుకని ఎవ్రీ 3 months కంపల్సరీ రెగ్యులర్ చెకప్స్కి రావాలి అనేసి చెప్తూ ఉంటాం ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత. ఈ ఫస్ట్ 2 yearsలో ఒకసారి క్యాన్సర్ రిటర్న్ రాలేదు అని అంటే మళ్ళీ వచ్చేదానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ 5 years 10 years కూడా మేము రికరెన్సెస్ చూసాము. దట్స్ వెరీ రేర్, చాలా తక్కువ. ఫస్ట్ 2 years ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఫస్ట్ 2 yearsలో రెగ్యులర్గా మీ డాక్టర్ చెప్పినట్టు ఏమేమి టెస్టులు చేయించుకోవాలి, ఏమేమి లేకపోతే ఎగ్జామినేషన్స్ ఉంటాయి, వీటి ప్రకారం చేసుకుంటే కనుక చాలా బాగుంది. ఓకే మ్యామ్, ఇది వంశపారంపర్యంగా వస్తుందా, మన హ్యాబిట్స్ వల్ల వస్తుందా, దేనివల్ల ఎక్కువ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది? వంశపారంపర్యంగా క్యాన్సర్స్ అనేది 5 to 10% మాత్రమే. మన లైఫ్ స్టైల్ చేంజెస్లో వచ్చేవే ప్రాబ్లమ్స్ వల్ల 50% ఆఫ్ ద టైం, 50% అసలు మనకు కారణం అనేది తెలియకుండా వస్తూ ఉంటుంది. సో వంశపారంపర్యంగా అనగానే ఇప్పుడు చాలామంది, ఇప్పుడు సపోజ్ మా అమ్మమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్, నాకు కూడా వస్తుందా బ్రెస్ట్ క్యాన్సర్ అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది. అది వంశపారంపర్యం అంటే less than 40 years, అంటే 40 సంవత్సరాల లోపు మీ ఇంట్లో ఒక యంగ్ పేషెంట్కి క్యాన్సర్ వచ్చింది, ఫస్ట్ కేసుగా వచ్చినా కానీ మీరు జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్తే బెటర్. జెనెటిక్ కౌన్సిలింగ్లో సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసి మీకు ఏవి క్యాన్సర్స్ ఇవి అంటే ఏ సెల్స్, ఏ మ్యూటేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ ఆ జీనెటిక్ ప్రొఫైల్లో అన్నీ కూడాను బయటపడుతూ ఉంటాయి. సో అలాంటిది చేయించుకుంటే బెటర్. ఓకే, అదర్వైజ్ 80 years 70 years 60 yearsలోనూ క్యాన్సర్ వచ్చింది మీ ఇంట్లో ఒక ఫ్యామిలీలో మెంబర్కి అంటే దాని గురించి భయపడాల్సిన పని లేదు. సో less than 40 years ఒక కేసు వచ్చినా కానీ, ఆర్
అది కూడాను ఎవరు మీ ఇమ్మీడియట్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ అంటే మీ మదర్ కానీ, సపోజ్ నేనున్నాను, మా మదర్ కానీ లేకపోతే మా సిస్టర్ కానీ, ఆర్ ఇంకా చెప్పాలి అని అంటే నా కూతురు కానీ. ఓకే, సో ఈ ఇమ్మీడియట్ రిలేటివ్లో ఎవరికైనా క్యాన్సర్ వస్తేనే, అది కూడా యంగ్ ఏజ్లో వస్తేనే వంశపారంపర్యంగా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనము దానికి తగ్గట్టుగా టెస్టులు చేస్తాం, అది పాజిటివ్ వస్తే కనుక క్యాన్సర్ ఉండొచ్చు అనేసి. ఓకే. అండ్ మ్యామ్, సిటీలో ఉండే వాళ్ళు వేరే, విలేజెస్లో ఉండే వాళ్ళకైతే అసలు అవేర్నెస్ ఉండదు క్యాన్సర్కి సంబంధించి. అది క్యాన్సర్ అని వాళ్ళకి తెలియదు కూడా లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు. సో వాళ్ళకి తెలియాలి అంటే, తెలుసుకోవాలి అంటే మీరు ఎలాంటివి చెప్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? నన్ను అడిగితే రూరల్ ఏరియాస్లో కూడాను ఈ మధ్యకాలంలో కొంచెం అవేర్నెస్ అయితే పెరిగింది. ఓకే, వాళ్ళు కూడాను కొంత అంటే కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే, రూరల్ ఏరియాస్లో సంహౌ హిస్టెక్టమీ రేట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అంటే గర్భసంచి అనేది చాలా అంటే చిన్న చిన్న రీజన్స్కి కూడాను బ్లీడింగ్ అవుతుందని తీసేస్తారు, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం అనేసి తీసేస్తారు. అలాంటిది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయగలిగితేనే బెటర్. ఇది గర్భసంచి తీసేయటం వల్ల ఏమవుతుంది అని అంటే, తీసేసినా కానీ ఆ లోపల ఏదైతే స్టంప్ ఉంటుందో, ఆర్ ఇంకా చెప్పాలంటే వెజైనా కూడాను అక్కడే ఉండిపోతుంది. వీటిల్లో కూడాను క్యాన్సర్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో చాలామంది ఏమవుతుందంటే, గర్భసంచి తీసేశారు కదా, మళ్ళీ మేము ప్యాప్స్ మీరు ఎందుకు చేయించుకోవాలి అనేసి అనుకుంటారు. అలా చేయించుకోకపోవటం వల్ల దానికి వల్ల కూడాను ఇబ్బందులు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దానికోసం అనేసి రెగ్యులర్గా ఈవెన్ రూరల్ కొంత అవేర్నెస్ తక్కువే ఒప్పుకుంటాను, కానీ సిమ్టమ్స్ తెలియంగానే అంటే ఒక చిన్న ప్రాబ్లం రాగానే వాళ్ళు వెంటనే వాళ్ళ డాక్టర్స్ దగ్గరికి, అంటే ఆర్ఎంపీ డాక్టర్స్ ఎవరైతే వాళ్ళకు ఉంటారో రెగ్యులర్గా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు దాని ప్రకారం చేసుకుంటారు. ఆ తర్వాత రూరల్ ఏరియాస్లో ఈ మధ్య స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా నేను చూస్తూ ఉన్నాను. డిఫరెంట్ లెవెల్స్ అంటే ఆర్గనైజేషన్స్, ఇండివిజువల్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ, కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ రూరల్ ఏరియాస్కి అందరూ వెళ్ళేసేసి అందరికీ కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను కండక్ట్ చేస్తున్నారు. దీనివల్ల అక్కడ కూడాను పికప్ రేట్ బాగా ఉంటుంది. మ్యామ్, ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీకి క్యాన్సర్ అని తెలిస్తే బిడ్డకి కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా? ఫీడింగ్ దానికి సంబంధించి అప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? సో బ్రెస్ట్ క్యాన్సర్స్ ప్రెగ్నెన్సీలో వచ్చే పేషెంట్స్ని చూసాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, చాలామందికి అవి పాలగడ్డలేమో అని అనుకొని కొంచెం డిలే చేస్తారనమాట డయాగ్నోసిస్. సో అది గట్టిగా అవ్వటము, సో పాలు వస్తున్నాయి దానివల్ల అవుతుంది. లేకపోతే కనుక ఈవెన్ బ్రెస్ట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడాను బ్రెస్ట్ కొంచెం ఎన్లార్జ్ అయిపోయి కాస్త అంటే టెండర్గా ఉంటుంది, కొంచెం నొప్పిగా ఉంటుంది, లావుగా అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మిస్డయాగ్నోస్ అయిపోతుంది అనమాట. ఇది రొటీన్గా ప్రెగ్నెన్సీ చేంజెస్ లేకపోతే లాక్టేషన్ చేంజెస్ అని అనుకుంటాం, ఫీడింగ్ చేంజెస్. సో ఇలాంటప్పుడు అలా వచ్చిన పేషెంట్స్ కూడా గమనిస్తూ ఉంటాం. వాళ్ళల్లో ఏంటి అని అంటే, ట్రీట్మెంట్ జరుగుతున్నంత వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వద్దు అని చెప్తాం. బిడ్డ నుంచి అంటే పేషెంట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, అంటే సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ కూడాను ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేసిన తర్వాత కూడాను ట్రీట్మెంట్లు అలాగే కంటిన్యూ, అంటే త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది, బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. చాలామందికి అది ఒక భయం ఉంటుంది, కడుపులో బిడ్డ ఉంది, నాకు క్యాన్సర్ ఉంది, బిడ్డకు క్యాన్సర్ వస్తుందని. అలా ఏమీ పాకదు. కానీ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే బిడ్డ డెలివరీ అవుతారో వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వద్దు అని చెప్తాం. ఎందుకు అని అంటే, ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కీమోథెరపీ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మిల్క్లో సెక్రీట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అది తాగితే బిడ్డకు ఇబ్బందులు ఉండొచ్చు. అందుకని ఫీడింగ్ ఒకటి ఇవ్వద్దు అనేసి చెప్తాం ట్రీట్మెంట్ అయిపోయే వరకు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా డయాగ్నోస్ అయ్యి ఆ తర్వాత ట్రీట్మెంట్స్ తీసుకుని బేబీ కూడాను మంచిగా డెలివర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో చిన్న పిల్లల్లో ఏ ఏజ్ నుంచి క్యాన్సర్ అనేది వస్తుందంటారు? అసలు వాళ్ళకి ఎందుకు వస్తుంది క్యాన్సర్? చిన్న పిల్లల్లో కొన్నిసార్లు జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు. బ్లడ్ క్యాన్సర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి చిన్నపిల్లలకి. ఈవెన్ బ్రెయిన్ ట్యూమర్స్ కూడాను చూసాం. సో రీజన్స్ చెప్పలేము చిన్నపిల్లలకి ఎందుకు అవుతుంది అనేది చెప్పలేము. సో బ్లడ్ క్యాన్సర్స్ యూజువల్గా ల్యూకీమియాస్ ఉంటాయి,
అవి మంచిగా క్యూరబుల్ క్యాన్సర్స్ ఉంటాయి. చాలామంది పేషెంట్స్ ఆ టైంలో క్యూర్ అయిపోయి ఆ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళందరూ గ్రాడ్యుయేషన్స్ వీటన్నిటికి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడాను కంప్లీట్గా ఉంటారు. ఓకే. కొంచెం బ్రెయిన్ ట్యూమర్స్ ఒకటి ఇబ్బంది పెడతాయి. మ్యామ్, చాలా మందికి కూడా చాలా అపోహ ఉంది, క్యాన్సర్ కంటే కూడా చాలా పెయిన్ ట్రీట్మెంట్ అని. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఫైనల్గా ట్రీట్మెంట్ నిజంగా అంత పెయిన్ఫుల్గా ఉంటుందంటారా? ట్రీట్మెంట్ వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. ఇబ్బందులు లేకుండా సింపుల్గా వేసుకునే మన పారాసిటమాల్ డోలో ట్యాబ్లెట్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్స్లో కూడాను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కానీ ఇవన్నీ టెంపరీ. ఓకే, అలాగా ట్రీట్మెంట్స్కి భయపడిపోయి ఆల్టర్నేట్ మెడిసిన్స్ అని అవని ఇవని వాడేసేసి ఈ రేడియేషన్ వస్తే ఈ చేయి తీసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వద్దు అనేసి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాటికి వెళ్ళి అక్కడ తగ్గక మళ్ళీ రిటర్న్ ఇక్కడికే వచ్చిన వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. సో ట్రీట్మెంట్ చాలా సేఫ్ ఉంటుంది, పువ్వుల మీద ఉన్నట్టు ఉంటుందని మట్టుకు నేను మసిపూసి మారేడుకాయని చేసి చూపించలేము. పెయిన్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, కానీ ఇదంతా మొమెంటరీ. దానికి ఆ టైంలో ఏ ప్రాబ్లం ఉంటుందో దానికి తగ్గట్టుగా మేము మెడిసిన్స్ రాస్తాం. ఇట్స్ నాట్ దట్ అంటే ఇది మీకు ఇంతే ఇలాగే నువ్వు భరించాలి అనేది ఏం లేదు. ఒక్కొక్కసారి కొంతమందికి ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళకి ఏం చేస్తామంటే అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కొంతమందికి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళని అడ్మిట్ కూడా చేసుకుంటాం. అది ఓన్లీ 5-10% పేషెంట్స్ మాత్రమే అడ్మిట్ చేసుకొని కరెక్ట్గా దానిలోకి మెడిసిన్స్ ఇచ్చుకుంటూ వెళ్తే కనుక అవి కూడా కరెక్ట్గా బ్రేక్స్ లేకుండా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ట్రీట్మెంట్ గురించి భయపడి అన్నెసరీగా స్టేజ్ దాటిపోయి వస్తే క్యూర్ అయ్యే డిసీజ్ని డిలే చేసుకొని మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోకూడదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. క్యాన్సర్కి సంబంధించి చాలా మంచి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.